ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, రాష్ట్ర కేబినెట్ ఉదయం 9 గంటలకి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరియు మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశ ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఇతర శాఖల ముఖ్య కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ కేబినెట్ సమావేశాన్ని చర్చించి ఆమోదం ముద్ర వేయాల్సింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోద ముద్రతో పాటు ఇతర ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన విషయం వస్తుందో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, తర్వాత కృష్ణానది జలాల బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టు అప్పగింత తదితర అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మాత్రమే ప్రత్యేక ఎజెండాగా ఈ రోజు సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో బట్టి విక్రమార్క, శాసనమండలిలో శ్రీధర్ బాబును బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు 2,50,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఈ రోజు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు సంక్షేమము, వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకే అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంది. దాంతో పాటు 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ముందుకు పోతున్న ఈ తరుణంలో దాదాపు 6 గ్యారెంటీలకి 60,000 కోట్ల నిధులు ఈ రోజు అవసరం పడే విధంగా బడ్జెట్ అంచనాలు రూపొందించారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత 4 రోజుల నుంచి కూడా ఆయా శాఖల అధికారులతో పాటు శాఖల మంత్రులతో కూడా బడ్జెట్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు, అంచనాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కాబట్టి ఏదేమైనా ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఈ రోజు కేవలం బడ్జెట్ ప్రసంగం అనంతరం మళ్ళీ శాసనసభ వాయిదా పడుతున్నారు. ఓకే రామ్, మీ యొక్క నిన్న చూసాం మనం అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగినట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది? కేవలం బడ్జెట్ ప్రవేశం అనంతరం 2 సభలు వాయిదా పడతాయి. ఎలాంటి చర్చ ఉండదు. మళ్ళీ సోమవారం తిరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే సోమవారం నుంచి మళ్ళీ బడ్జెట్ మీద 2 రోజుల పాటు చర్చ జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఈ బడ్జెట్ ఆమోదం కోసం అదేవిధంగా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం చేసుకుంటారు. థ్యాంక్ యూ రామ్.